దాడి చేసిన వెనుక సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో మీరు చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఆయన సూచనలు ఆదేశాల మేరకు మీరు నా ఫోన్ ఇస్తా, ఒక్క కాల్ చూపిస్తారా? నా ఫోన్ ఇస్తే సింగిల్ కట్టసి కాల్, హరీష్ రావు చెప్పారు. సింగిల్ కట్టసి కాల్. హరీష్ రావు గారే తెలియకుండా వచ్చాడు అక్కడికి. చీటరు మాటలు మోసపోయి హరీష్ రావు గారు వచ్చాడు. హరీష్ రావు గారు గాంధీ ఇంటి మీదకి వచ్చి దాడి చేశాడు అని అంటున్నారు. వీడు నన్ను స్వాగతించాడు, హారతి పెట్టి ఆహ్వానించాడు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకి తీసుకెళ్తా అన్నాడు అన్న విషయం హరీష్ రావు గారికి తెలుసా అనేది వారు కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సార్, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారనేటువంటిది ఒకటి ప్రకటించారు. అయితే రాయి ఎవరి చేతిలో ఉంది? ఎవరు కొడుతున్నారు? రాత్తో ఎవరు కొడుతున్నారో చూడండి. పూల కుండీలు కూడా చూపించరా? వాస్తవాలు చూడండి, పూల కుండీలతో ఎలా కొడుతున్నారు. మీ విజువల్స్తో ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు కేసు పెడితే, ఒక ఫేక్ కేసు పెడితే తీసుకున్నారు. వాస్తవంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో కేసు పెడితే తీసుకోలే. పోలీసు ఎవరికి సపోర్ట్ ఇచ్చింది? ఎవరిని నిర్బంధించింది? 50 మంది పోలీస్ సపోర్ట్ ఎవరికి ఇచ్చింది ఇంటికాడ అనేది కూడా వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవాలకు ఎప్పుడైనా కూడా నిలబడతా. ఇటువంటి అనైతిక శక్తులని 10 సంవత్సరాలు డిసిప్లైన్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, గౌరవ శాసనసభ్యుడిగా గౌరవంగా నడిపా. నా మిత్రులు శ్రేయభిలాషల్ని ఇలా మాట్లాడతావా గాంధీ అనే బాధపడే విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా అర్థం చేసుకోండి మిత్రులారా.